అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ఉగాది తర్వాత కన్యా రాశి వారికి డబ్బు విషయంలో భారీ నష్టం జరగబోతోంది. వెంటనే తెలుసుకోండి. కన్యా రాశి వారికి ఈ ఉగాది తర్వాత ప్రారంభమయ్యే కాలం చాలా జాగ్రత్తగా గడపాల్సిన సమయం. ముఖ్యంగా డబ్బు విషయంలో తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం కూడా పెద్ద ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ఉగాది తర్వాత కన్యా రాశి వారికి భారీ నష్టం జరగబోతుంది అనే విషయం సాధారణ హెచ్చరిక కాదు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా ప్రభావితం చేసే ఒక ముఖ్యమైన సూచనగా భావించాలి. ఉగాది తర్వాత మొదటి కొన్ని రోజులు మీకు సాధారణంగా అనిపించవచ్చు. ఆదాయం కూడా బాగానే వస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ అదే సమయంలో మీకు తెలియకుండా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న ఖర్చులు అయినప్పటికీ అవి కలిపి ఒక పెద్ద మొత్తంగా మారతాయి. మీరు గమనించకుండానే మీ బ్యాలెన్స్ అనేది తగ్గిపోతుంది. ఇది చాలామందికి అర్థం కాకపోయే విధంగా జరుగుతుంది. ఈ కాలంలో ముఖ్యంగా మీరు పెట్టుబడులు పెట్టే విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కొందరు మీ దగ్గరకు వచ్చి మంచి లాభాలొస్తాయని చెప్పి పెట్టుబడులు పెట్టమని ఒత్తిడి చేయొచ్చు. వారు చెప్పేటటువంటి మాటలు మొదటికి చాలా నమ్మకంగా అనిపిస్తాయి. కానీ వాటిలో నిజమనేది ఉండకపోవచ్చు. మీరొకసారి ఆలోచించకుండా డబ్బు పెట్టేస్తే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టమవుతుంది. అందుకే ఏ పెట్టుబడి అయినా సరే ముందు పూర్తిగా పరిశీలించాలి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఎవరికైనా అప్పివ్వడం. ఈ కాలంలో మీరు దగ్గరి వారికి లేదా స్నేహితులకి సహాయం చేయాలని భావించి డబ్బు ఇవ్వవచ్చు. కానీ ఆ డబ్బు తిరిగి రావడంలో ఆలస్యం అవుతుంది లేదా పూర్తిగా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరికైనా సరే డబ్బు ఇవ్వడానికి ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించాలి. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉన్నప్పుడు మాత్రమే సహాయం అనేది చేయండి. ఇప్పుడు వచ్చేటటువంటి ఉగాది తర్వాత మీ ఇంట్లో కూడా కొన్ని అనుకోని ఖర్చులైతే రావచ్చు. ఇంటి మరమ్మతులు, ఆరోగ్య సమస్యలు లేదా కుటుంబ సభ్యులకు సంబంధించిన అవసరాలు ఇవన్నీ ఒక్కసారిగా రావడం వల్ల మీరు ఒత్తిడికి లోనవుతారు. మీరు ముందుగా ప్లాన్ చేయకపోతే ఈ ఖర్చులు మీ సేవింగ్స్ మొత్తాన్ని తగ్గించే అవకాశం ఉంది. ఈ సమయంలో వ్యాపారం చేస్తున్న కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. భాగస్వాములపై పూర్తిగా నమ్మకం పెట్టడం వల్ల సమస్యలనేవి రావచ్చు. మీరు చూసుకోకుండా వదిలేసిన పనుల్లో లోపాలు ఏర్పడి నష్టాలు రావచ్చు. కాబట్టి ప్రతి విషయాన్ని మీరు స్వయంగా పరిశీలించడం మంచిది. లెక్కలు, డీల్స్ అన్నీ క్లియర్‌గా ఉండాలి. ఉద్యోగంలో ఉన్నవారికి కూడా కొన్ని ఆర్థిక ఒత్తిడులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీకు రావాల్సిన డబ్బు ఆలస్యం కావచ్చు. బోనస్ లేదా ఇంక్రిమెంట్స్ ఆశించినంతగా రాకపోవచ్చు. దీంతో మీరు చేసిన ప్లాన్లు కొంతవరకు నిలిచిపోవచ్చు. కానీ ఈ పరిస్థితుల్లో మీరు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. ఇది తాత్కాలికమే. ఇంకా ఒక ముఖ్యమైన సూచన, ఈ కాలంలో మీరు అవసరం లేని వస్తువులు కొనడం తగ్గించాలి. షాపింగ్ చేయాలనే ఆసక్తి పెరగవచ్చు. కానీ అది మీ అవసరం కాని ఖర్చులుగా మారుతుంది. ముఖ్యంగా ఆన్లైన్ కొనుగోళ్లలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న ఆఫర్లు చూసి కొనడం వల్ల పెద్ద మొత్తంలో డబ్బు వెళ్ళిపోతుంది. ఈ కాలంలో మోసపూరిత కాల్స్, మెసేజ్లు కూడా ఎక్కువగా రావచ్చు. బ్యాంకు వివరాలు అడిగేవారు, లాటరీ గెలిచారని చెప్పేవారు, వీరిని పూర్తిగా నమ్మకండి. ఒక చిన్న పొరపాటు వల్ల మీ ఖాతాలోని డబ్బు మొత్తం పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీ యొక్క వ్యక్తిగత సమాచారం ఎవరితోనూ కూడా పంచుకోకండి. ఆరోగ్యపరంగా కూడా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారే అవకాశం ఉంది. మీరు ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఖర్చులను తగ్గించవచ్చు. సరైన ఆహారం, విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ కాలంలో మోసపూరిత కాల్స్, మెసేజ్లు కూడా ఎక్కువగా రావచ్చు. బ్యాంకు వివరాలు అడిగేవారు, లాటరీ గెలిచారని చెప్పేవారు, వీరిని పూర్తిగా నమ్మకండి. ఒక చిన్న పొరపాటు వల్ల మీ ఖాతాలోని డబ్బు మొత్తం పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీ వ్యక్తిగత సమాచారం ఎవరితోనూ పంచుకోకండి. ఆరోగ్యపరంగా కూడా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారే అవకాశం ఉంది. మీరు ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఖర్చులను తగ్గించవచ్చు. సరైన ఆహారం, విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ కాలంలో మీ కుటుంబ సభ్యులతో డబ్బు విషయాల్లో వాదనలు రావచ్చు. ఎవరు ఎంత ఖర్చు చేస్తున్నారు, ఎవరు సేవ్ చేస్తున్నారు అనే విషయాలపై తగాదాలు రావచ్చు. కాబట్టి మీరు సహనంగా వ్యవహరించాలి. సమస్యలను చర్చించుకుని పరిష్కరించాలి. ముఖ్యంగా కన్యా రాశి మహిళలు ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వారి మీద బాధ్యతలు ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఇంటి ఖర్చులు, పిల్లల అవసరాలు ఇవన్నీ చూసుకోవడం వల్ల ఒత్తిడి అనేది పెరుగుతుంది. కానీ మీరు సరిగ్గా ప్లాన్ చేస్తే ఈ పరిస్థితిని నియంత్రించవచ్చు. ఈ కాలంలో ఒక ముఖ్యమైన మార్పు ఏంటంటే మీరు డబ్బు విలువను మరింతగా అర్థం చేసుకుంటారు. ఈ నష్టం మీకు ఒక పాఠం అనేది నేర్పుతుంది. భవిష్యత్తులో మీరు మరింత జాగ్రత్తగా ఉండేందుకు ఇది సహాయపడుతుంది. అయితే ఇది పూర్తిగా నష్టకాలం మాత్రమే కాదు, మీరు
జాగ్రత్తగా ఉంటే గనక ఈ యొక్క నష్టాన్ని తగ్గించవచ్చు. కొన్ని ముఖ్యమైన సూచనలు పాటిస్తే మీరు ఈ పరిస్థితిని అధిగమించవచ్చు. అవేంటి అంటే అవసరం లేని ఖర్చులు తగ్గించండి. పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా ఆలోచించండి. ఎవరికైనా డబ్బు ఇవ్వడంలో జాగ్రత్తగా ఉండండి. మీ లెక్కలు క్లియర్‌గా ఉంచండి. మోసపూరిత వ్యక్తులను గుర్తించండి. సేవింగ్స్‌ను కాపాడుకోండి. ఇలా మీరు ముందుగా జాగ్రత్తలు తీసుకుంటే ఈ నష్టం మీపై ఎక్కువ ప్రభావం అనేది చూపదు. మీ ఆర్థిక పరిస్థితిని మీరు నియంత్రించగలుగుతారు. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సమయంలో మీరు దేవునిపై విశ్వాసం పెంచుకోవాలి. శ్రద్ధగా పూజలు చేయడం, మంచి ఆలోచనలు కలిగి ఉండడం మీకు మానసిక శాంతినిస్తుంది. ఇది మీ నిర్ణయాలను సరిగ్గా తీసుకోవడంలో సహాయపడుతుంది. మొత్తంగా చూస్తే ఉగాది తర్వాత కన్యా రాశి వారికి డబ్బు విషయంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. కానీ మీరు జాగ్రత్తగా ఉంటే ఈ సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవచ్చు. మీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని గుర్తించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటే మీరు ఈ పరిస్థితిని విజయవంతంగా ఎదుర్కొంటారు.